నమస్తే అండి. పద్మజాఖండ్ విల్లీ వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్‌లో భాగంగా ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన వడ్లమూరు క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శిద్దామండి. ఈ క్షేత్రం చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెల్లూరు వల్లూరు రోడ్డు మార్గంలో ఈ వడ్లమూరు గ్రామం ఉంటుందండి. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేతం వీరేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం అది జన్మ నక్షత్రమైన కొంతమందికి జన్మ నక్షత్రం తెలియదండి. అలాంటి వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకుంటూ ఉంటారు కదా, అలా చూసుకునే నామ నక్షత్రమైనా సరే ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశికి సంబంధించిన పాదం కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించుకొని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి గ్రహశాంతి జరుగుతుందండి. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది. మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట. ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వర ఆలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపురం పైన దేవతామూర్తుల విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయండి. ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వాళ్ళ పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించి అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నెలలో జ్యేష్ఠ నక్షత్రం వచ్చే రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి గ్రహదోషాలు లేని వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. ఈ నక్షత్ర ఆలయాలన్నీ కూడా ఓన్లీ దోషాల గురించి పెట్టిన ఆలయాలు కాదు, అందరూ దర్శించుకోవచ్చు. కాకపోతే ఆ పర్టికులర్ నక్షత్రం పాదం వాళ్ళకి ఇంకా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ రావులపాలెం రోడ్లో పసరపొడి వంతెన ఉంటుంది. ఇక్కడ నుంచి చెల్లూరు ఆటోలు ఉంటాయి. చెల్లూరు నుంచి వడ్లమూరికి ఆటోలు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి మధ్య దూరం ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రామచంద్రపురం నుంచి వాగతిప్ప బస్సులు కూడా చెల్లూరు మీదుగా ఉంటాయి. అలాగే మండపేట నుంచి కూడా వడ్లమూరికి ఆటోలు ఏర్పాటు చేసుకోవచ్చు. మండపేట నుంచి వడ్లమూరికి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఆలయాలు చాలామందికి ఉపయోగపడతాయండి. తప్పకుండా మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక నక్షత్ర పాద శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తానండి. మళ్ళీ రేపు సాయంత్రం మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.